హిందూ వివాహాలకు సంబంధించి ఎదురవుతున్నటువంటి కొత్త వివాదాల మీదన అలహాబాద్ హైకోర్టు కీలకమైనటువంటి ప్రకటన చేసింది. పెళ్ళి అంటే కాగితాల మీద రాసుకునేది కాదు అని తేల్చి చెప్పింది. ఓ రకంగా ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో లావణ్య ఉదంతానికి ఇదొక ప్రూఫ్ అవుతుందన్నమాట. హిందువుల మధ్య జరిగే పెళ్లికి చట్టబద్ధత రావాలంటే ఆ వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగి ఉండాలని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తీర్పు చెప్పింది. సంప్రదాయబద్ధంగా పెళ్లి జరగకుండా కేవలం వివాహ ధ్రువపత్రం మాత్రమే ఉంటే ఆ వివాహం చెల్లదని స్పష్టం చేసింది. ఇందులో పిటిషన్ వేసినటువంటి వాళ్ళ వాదన ప్రకారం ఆమె తల్లి ఓ మత గురువుని అనుసరిస్తున్నారు. ఆ గురువు ఈ మహిళలిద్దరి చేత తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించారు. తన సంస్థలో రెగ్యులర్ మెంబర్స్గా చేర్చుకోవడానికి ఈ సంతకాలు తీసుకున్నట్టు మాయమాట చెప్పారు. కానీ కొంతకాలం తర్వాత తన తండ్రి దగ్గరికి ఆ గురువు వెళ్ళి, మీ కుమార్తె నేను ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాను, వివాహం రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పారు. దీంతో వివాహాన్ని రద్దు చేయాలని బాధిత యువతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అంటే ఆ గురువు పెద్ద దొంగ అనమాట. అంటే స్వామీజీ అయి ఉంటాడు అతను. వీళ్ళిద్దరి చేత తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకుని రెగ్యులర్ మెంబర్స్ కోసం అని చెప్పి ఆ సంతకాలు తీసుకున్నట్టు చెప్పి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను ఆర్య సమాజంలో అంటూ దొంగ కాగితాలు ఇచ్చాడనమాట. వివాహం రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పాడు. దీంతో వివాహాన్ని రద్దు చేయడం అన్నటువంటి దాంతోపాటుగా సంప్రదాయబద్ధ వివాహమే చెల్లుబాటు అవుతుందని చెప్పి తేల్చి చెప్పింది.